మనం ఇంగ్లీష్లో తరచుగా చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యాన్ని ఓసారి చూడండి. ఏమైనా తేడాగా అనిపిస్తుందా? షీ ప్లే క్రికెట్ ఇలా ఎప్పుడైనా వాడారా? ఇది చాలా సాధారణంగా చేసే తప్పు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇది అతి పెద్ద మిస్టేక్, కానీ దీన్ని సరిచేయడం చాలా ఈజీ. రూల్ చాలా సింపుల్. హీ, షీ లేదా ఇట్ వస్తే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, అంతే. గమనించారా? కేవలం థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వర్బ్ మారుతుంది. కాబట్టి ప్లేకి ఎస్ యాడ్ చేస్తే షీ ప్లేస్ క్రికెట్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు చూడండి. హీ ప్లేస్, షీ కుక్స్ అన్నిటికీ ఇదే రూల్. అసలు ఈ టెన్స్ ఎప్పుడు వాడతాం? ముఖ్యంగా 3 సందర్భాల్లో వాడతాం. 1 మన అలవాట్లు, డైలీ రొటీన్స్ గురించి చెప్పటానికి. 2 దాదాపు శాశ్వతంగా ఉండే విషయాల గురించి చెప్పేటప్పుడు. 3 ఎప్పటికీ మారని నిజాలు అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు. మరి నెగటివ్ సెంటెన్సులు ఎలా రాయాలి? అప్పుడు డూ లేదా డజ్ వాడాలి. ఇక్కడ వర్బ్లోని ఎస్ డూకి యాడ్ అయ్యి డజ్ అవుతుంది. సో డజంట్ ప్లే. ప్రశ్నలకు కూడా సేమ్ రూల్. హీ, షీ, ఇట్కి డజ్ వాడతాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈ మార్పులుంటాయి. ఇప్పుడు రూల్ తెలిసింది కదా. ఈసారి మాట్లాడేటప్పుడు ఈ ఎస్ను గమనిస్తూ ఉండండి.